इस खबर के पेश करता है अरबियन जूसेस एंड सलाड्स। महकमे पुलिस बंदोबस्त की जानिब से शहर तांडूर की आवाम को हिदायत जारी की गई। तफसीलात के मुताबिक ज़िले विकाराबाद के शहर तांडूर के सर्कल इंस्पेक्टर ऑफ पुलिस तांडूर टाउन जनाब रवि कुमार की जानिब से आवाम को हिदायत देते हुए कहा गया कि सब अच्छे रहे और अच्छों में हम भी रहे। महलूक वबा कोरोना वायरस की दूसरी लहर कुछ रियासतों में अपने पैर पसार रही है। इस वक्त में ज़िंदगी की अहमियत को जाने, वरना उसकी कीमत मौत देकर अदा करनी पड़ेगी। महकमा पुलिस बंदोबस्त के सर्कल इंस्पेक्टर रवि कुमार ने कहा कि विकाराबाद में भी कोरोना वायरस के केसेस में इजाफा देखने को आ रहा है। कोरोना की दूसरी लहर की वजह से स्कूल्स, कॉलेजेस व तालीमी इदारों को हुकूमत की जानिब से इख्तियारी तौर पर बंद कर दिया गया है। उसको नज़रों में रखते हुए इसकी दूसरी लहर का अंदाज़ा लगाया जा सकता है। दूसरी लहर लॉकडाउन की जानिब काफ़ी तेज़ी से बढ़ रही है, लिहाजा मास्क और सैनिटाइजर्स का ज़्यादा से ज़्यादा इस्तेमाल करें। पुलिस की सलाह और इतलात पर अमल करें, क्योंकि शहर तांडूर घनी आबादी से बसा हुआ है। ज़िले विकाराबाद का सबसे बड़ा शहर है और हर फर्द अपनी हिफाजत खुद करे। आइए देखते हैं एएचएन न्यूज़ चैनल के नुमाइंदे मोहम्मद मुकरमुद्दीन की ये रिपोर्ट। తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ. చాలా రోజులైంది. సెకండ్ వేవ్ రావడం వల్ల మళ్ళీ మీ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం అందరం చూసినాం. చాలా ప్రమాదాన్ని మనం ఎదుర్కొన్నాం. ఇదే నెలలో స్టార్ట్ అయింది. ఎంతోమంది ఆర్థికంగా, మానసికంగా చాలా కుంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అదే ఆ రోజు మనం నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ నిర్లక్ష్యం చేయడం వల్లనే మనం ఈ సెకండ్ వేవ్ అనే రూపంలో మరి కరోనా అనేది దూసుకొని వచ్చింది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ లాక్డౌన్ కూడా దిశగా వెళ్ళిపోతున్నది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పెట్టాలి. ఒక గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ప్రాణం కంటే విలువైంది ఏది లేదు. గుర్తుపెట్టుకొని, దురదృష్టకరం ఏంటంటే మనిషి అన్నిటికీ విలువ ఇస్తాడు, కానీ అతని ప్రాణానికి, అతని వ్యక్తిత్వానికి విలువయ్యాడు. కాబట్టి దాని దృష్టిలో మీరు అందరూ కూడా మారాలి. మనిషి ఏమనుకుంటాడంటే, మనిషి సైకాలజీ, నేను ఒక్కరిని పాటించకపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని మాస్క్ పెట్టుకోకపోతే ఏమైంది, నేను ఒక్కరిని శానిటైజర్ పెట్టుకోకపోతే ఏమైంది, నేను ఒక్కరి దూరం పాటించకపోతే ఏమైంది. ఆ ఒక్కరొక్కరు కలిసి వేలు అవుతారు, లక్షలు అవుతారు, కోట్ల మంది అందరూ కూడా పాటించకపోతే సో ఇలాంటి భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాలని పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. అందరూ ఆలోచించాలి. అందులో వ్యాపారం అంటే కిరాణా షాపులు కానీ, బట్టల షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, ఎవ్రీథింగ్ అందరూ కూడా ఆలోచించాలి. ఎవరి స్వార్థానికి వాళ్ళు చూసుకోవద్దు. దయచేసి అందరూ ఆలోచించాలి. వికారాబాద్లో ఎక్కువ అవుతుంది, మనం గమనిస్తున్నాం. మన తాండూరులో కూడా మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ వేవ్ అనేది చాలా డేంజరు, చాలా ప్రమాదకరం. ఇది చాలా బలంగా దూసుకొస్తుంది వైరస్. ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లగాలకు కూడా వస్తుంది. మొదటి దాంట్లో చిన్నపిల్లగాలకు కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందుగాలే ఫస్ట్ వేవ్లో కూడా చెప్పాను, ముందుగాలే నేను హెచ్చరించాను, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, జాగ్రత్తలు ఉండండి. దీని సెకండ్ వేవ్ మూలంగా ఇప్పటికే స్కూల్స్ కూడా బంద్ చేయడం జరిగింది. చాలామంది ట్యూషన్స్కి పంపిస్తున్నారు. పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ట్యూషన్ మాస్టర్ కూడా చెప్పాలి, దూరంగా పెట్టాలని చెప్పాలి. మ్యాక్సిమం మరి మీ చేతుల్లో ఉంది అది ప్రమాదం. అందరూ కూడా స్వార్థాలని, ఆశల్ని, చెడు ఆలోచనలన్నీ దూరం పెడితే తప్ప మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడలేము. గుర్తుపెట్టుకోండి, సెకండ్ వేవ్ లాక్డౌన్ దిశగా దూసుకుపోతున్నది. మీరు కనుక ఇదే నిర్లక్ష్యాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం మళ్ళీ కోలుకోలేని విధంగా ఆ భారీ మూల్యాన్ని మరి మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. అందరూ కూడా మాస్కులు, శానిటైజర్లు, మరి దూరం ఇవన్నీ పాటిస్తూ మరి సినిమాలకు పోయేటప్పుడైనా కానీ, పెళ్ళిళ్ళు, పేరెంటాలకు కానీ, మరి ఫంక్షన్లు కానీ, బర్త్డేలు కానీ, అదేవిధంగా బార్లు, వైన్ షాపులకు పోయేటప్పుడు కానీ, ఈ కొన్ని ఏంటంటే రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలు, పండగలప్పుడు కానీ. కొంతమంది చాలామంది మూర్ఖంగా ఉంటారు, నాకేం కాదులే, మా దేవుడు చూసుకుంటారులే, అదుంటలే, ఇదంటలే కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే అందరికి అభిమానమే. నా దేవుడిని నేను పూజిస్తా, ఎదుటి వారిని కూడా మనం గౌరవించాలి. అందరి దేవుళ్ళని గౌరవించాలి. ఈ సమాజంలో దేవుడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం గౌరవించుకోవాలి. ఎదుటి వారి నమ్మకాన్ని కూడా మనం గౌరవించాలి. దాన్ని కాదన్ను, కానీ ప్రత్యక్షంగా మనకి ప్రమాదం రూపంలో వస్తున్న దాన్ని వదిలిపెట్టేసి మరి ఎక్కడో ఎవరో కాపాడతారనే ఉద్దేశంలో అంత మనం మూర్ఖంగా కూడా పోవద్దు. దయచేసి
మా పోలీసు వారు ఏదైనా సూచనలు సలహాలు చెప్తున్నప్పుడు మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, మనం ఏ ప్రమాదానైనా కానీ మనం నివారించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు అందరూ కూడా, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా, పెద్దలు చిన్నలు అందరూ, మీడియా వాళ్ళు అందరూ కూడా దయచేసి జాగ్రత్తలు పాటించండి. మీ పోలీసులు చెప్పే విషయాలు మీరందరూ కూడా జాగ్రత్తగా కొంచెం మీరు మాకు కనుక విలువ ఇచ్చి మీరు జాగ్రత్తలు పాటిస్తే 100% మనం ఈ సెకండ్ వేవ్ని కూడా మనం తట్టుకోవచ్చు. ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ముందే హెచ్చరిస్తున్న, తాండూరు టౌన్ అనేది అధిక జనాభా కలిగినటువంటి టౌన్, అధిక సాంద్రత ఉన్నటువంటి టౌన్. దీంట్లో కనుక సెకండ్ వేవ్ రూపంలో కనుక ఇరుసుకపడితే మాత్రం ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి మనందరం చేయి కలుపుదాం, అందరం కూడా ఆలోచిద్దాం, అందరం కూడా రూల్స్ పాటించేసి మరి సెకండ్ వేవ్ మన తాండూరు రాకుండానే కాపాడుకుందాం అని చెప్పేసి మరొకసారి మీరు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ ఇన్స్పెక్టర్. జై హింద్. हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।